దేవిక పాపకి ఆర్టీ యాక్ట్ కింద లాస్ట్ మంత్ 29th సెలెక్ట్ అయిందని అలాట్మెంట్ ఒక మెసేజ్ వచ్చింది సార్. ఆ మెసేజ్ చూసుకొని మేము శ్రీ చైతన్య స్కూల్ సెలెక్ట్ అయిందని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకొని మేము స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ వాళ్ళు వచ్చి మేము చేర్పించుకోమని లాస్ట్ మంత్ 29th నుంచి ఇప్పుడు దాకా చెప్తానే ఉన్నారు సార్. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళాను, టీఈఓ ఆఫీస్కి వెళ్ళాను, నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ రోజు కలెక్టర్ సార్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాను సార్. కలెక్టర్ సార్ వచ్చి పిలిపించి ఈ రోజు సాయంత్రం లోపల పాపకు అడ్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించమని డిఈఓ సార్ వాళ్ళకి చెప్పారు సార్. ధన్యవాదాలు సార్ నాకు కలెక్టర్ సార్ హెల్ప్ చేస్తున్నందుకు. మా మేనేజ్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని మేము తీసుకోము అని చెప్పారు సార్. 11,000 అడ్మిషన్ ఫీజు, 15,000 ట్రాన్స్పోర్ట్, బుక్స్ ఫీజు 8,000, యూనిఫామ్ 8,000 ఇవన్నీ కడితేనే పాపని లోపలికి తీసుకోరండి, లేకపోతే వద్దు అని చెప్పారు సార్. నేను కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకున్నాను. సార్ వాళ్ళతో మాట్లాడి అవేమి కట్టబడలేదు అని చెప్పి సహాయం చేశారు సార్. 2009 ఆర్టీఐ యాక్ట్ ప్రకారం స్కూల్లో ఉచితంగా 25 సీట్లు, 100కి 25 సీట్లు ప్రతి స్కూల్లో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వాల్సిందిగా వాళ్ళ యాక్ట్ లో ఉందండి. అది తొంగలో దొక్కి ఒక్క సీటు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏదైనా ఇస్తే అది అరాకొరా వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. బయట వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళని మబ్బి పెట్టడం, తిప్పడం, మీరు ఫీజులు కట్టాలని వేధించడం స్కూల్ యాజమాన్యాలు చాలా దారుణంగా ఉన్నాయండి. మనకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25%, 100కి 25% ప్రతి ప్రైవేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద వాళ్ళు ఫ్రీగా చదివించాలి. అది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవి ఎవరు ఉపయోగించుకుంటున్నారో, ఎవరు ఉపయోగించుకోవట్లేదో ఎవరికి తెలియటం లేదు. అది ఒక బోర్డు పట్టికి వేయాలి స్కూల్లో. మేము ఈ సంవత్సరం 25 మందికి 100కి 25 మందికి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు చూపించాలా. ఎక్కడ చూపించకపోగా వాళ్ళు భయప్రాంతం గురి చేస్తున్నారు. ఈ డిఓ అయితేనేవి, ఎంఈఓ అయితేనేవి ఎక్కడ పనే చేయడం వాళ్ళు. వాళ్ళకి పోతే అర్జీ కూడా తీసుకోవాలి. మాకు కాదు ఇవ్వాల్సింది పైన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అమ్మాయిని చాలా వేధించారు. మానసికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. డిఓ ఈ రోజు కూడా ఫోన్ చేశాడు అమ్మాయికి. ఈ రోజు ఫోన్ చేసి మాకు చెప్పకుండా ఎలా వెళ్తావు, కలెక్టర్కి ఎలా అర్జీ ఇస్తావు, నేను చూస్తాను అని చెప్పి అమ్మాయిని భయపించాడు. సార్ లేదు సార్, నేను చూసుకోలేదు సార్, నేను క్యూలో ఉన్నాను సార్, ఫోన్ ఎత్తలేదు సార్ అంటే ఇక నిర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు నువ్వు అని చెప్పి అమ్మాయిని బెదిరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా దారుణంగా పరిస్థితుల్లో ఈ రోజు పిల్లకాయని చదివించుకుంటా ఉన్నాం. డిఓ గారు, మన కలెక్టర్ గారు స్పందించి డిఓ గారిని బాగా ఈ రోజు చాలా ధన్యవాదాలు చెప్పాలి కలెక్టర్ గారికి. ఆయన చేతులకి నమస్కారం చేయాలా. సాయంకాలం లోపల సార్ట్అవుట్ చేసేయమన్నారు. సాయంకాలం లోపల అమ్మాయికి సీట్ ఇచ్చేయాలా. ఈయన పక్షంలో ఆ స్కూల్ మూసేసేయండి. ఆ స్కూల్ పర్మిషన్ ఎట్టిస్తారు మీరు? ఫ్రీగా వచ్చింది కదా. ఫ్రీగా వచ్చిన స్కూల్లో అమ్మాయిని అక్కడ